వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శరత్. ఈరోజు మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నటువంటి క్లాసెస్లో మనం చూసినటువంటి టాపిక్స్ అయితే చూడటం జరిగింది, వివిధ రకాలైనటువంటి టాపిక్స్. అదేవిధంగా ఈరోజు చిన్న టాపిక్ కానీ బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే ప్రథమ చికిత్స. గుర్తుపెట్టుకోవాలి, చిన్న టాపిక్, అదేవిధంగా బిట్ తప్పకుండా అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి చాప్టర్. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి సిలబస్ నందు ప్రతి టాపిక్ని టాపిక్ వైజ్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us enter into that topic. ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళడం కంటే ముందు రోగికి లేదా ప్రమాదం సంభవించిన వ్యక్తికి చేసేటటువంటి చికిత్సనే లేదా చేసేటటువంటి ఉపశమన కార్యక్రమాలనే ప్రథమ చికిత్స అంటారు. డాక్టర్ వద్దకు వెళ్ళడం కంటే ముందు రోగికి చేసే చికిత్స ప్రథమ చికిత్స, దాన్నే ఫస్ట్ ఎయిడ్ అంటం జరుగుతుంది. అదేవిధంగా ప్రథమ చికిత్సను మొట్టమొదటిగా ఆ పదాన్ని కనిపెట్టడం, ఆ పదాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఇస్మార్క్ అనేటటువంటి సైంటిస్ట్. ఈయన జర్మనీ దేశస్థుడు. ఈయన నెదర్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి, నెదర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇస్మార్క్. ఈయన ప్రథమ చికిత్స ఆద్యుడిగా పిలువబడుతున్నాడు. రెండవది, ప్రథమ చికిత్సలోని సెంట్ అంటే ప్రజాదరణ పొందినటువంటి ప్రథమ చికిత్స అంబులెన్స్గా పిలువబడే సర్వీస్ ఏది అని అంటే బాగా ప్రజాదరణ పొందిన అంబులెన్స్ సర్వీస్గా పిలువబడేటటువంటి సర్వీస్ ఏది అని అంటే సెయింట్ జాన్సన్ అంబులెన్స్ సర్వీస్ 1879. సెయింట్ జాన్సన్ అంబులెన్స్ సర్వీస్ 1897 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు త్వరితగతిన లేదా ప్రమాదం సంభవించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడానికి లేదా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అతని యొక్క ఆర్గాన్స్ డొనేట్ చేయడం కోసం అంబులెన్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి దారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్నే గ్రీన్ ఫీల్డ్ అని కూడా అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, గ్రీన్ ఫీల్డ్ అంటే ప్రమాదం సంభవించినప్పుడు ఆ వ్యక్తిని సంభవించినటువంటి ప్రాంతం నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం కోసం ప్రత్యేకమైనటువంటి రహదారి లేదా ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని చూపించడం, మిగిలిన అన్ని వాహనాలను ట్రాఫిక్ని పక్కకు జరిపి ఆపు చేసి ఆ తర్వాత ఈ వాహనానికి దారి ఇవ్వడాన్ని ఏమంటారు అంటే ఆ రహదారిని ఏమంటారు అంటే గ్రీన్ ఫీల్డ్ అనడం జరుగుతుంది. బస్సులో వడదెబ్బ, అగ్ని ప్రమాదాలు, ఎముకల విరుపు, అదేవిధంగా పాము కాటుకి ఈ ఎటువంటి ప్రథమ చికిత్స చేస్తారు, అదేవిధంగా నీటిలో మునిగినప్పుడు ఎటువంటి ప్రథమ చికిత్స చేస్తారు అనేటటువంటి అంశాలను మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఓన్లీ కేవలం సిలబస్లో ఇవ్వబడినటువంటి మాటను మాత్రమే చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వడదెబ్బలోని ముఖ్యమైనటువంటి లక్షణం నిర్జలీకరణం, దాన్నే డీహైడ్రేషన్ అంటాం. వడదెబ్బలోని ముఖ్యంగా కోల్పోయేటటువంటి పదార్థాలు లవణాలు మరియు నీరు, చెమట ద్వారా మరియు అధికమైనటువంటి ఉష్ణోగ్రతకు మానవుడు ఎక్స్పోజ్ కావడం వలన ఆ మానవుడిలోని సంభవించేటటువంటిది ఏమిటి అది అని అంటే వడదెబ్బ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వడదెబ్బలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బాడీ టెంపరేచర్ ఎంతగా నమోదవుతుంది అని అంటే 105 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ నమోదు కావడం జరుగుతుంది. వడదెబ్బలో ఉన్నటువంటి లేదా వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత ఈ క్రింది వానిలో అంటారు 105 డిగ్రీస్ నుంచి 107 డిగ్రీ ఫారెన్హీట్ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా వడదెబ్బలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత సుమారుగా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేటటువంటి ప్రయత్నం జరగాలి, 101 నుంచి 102 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి. శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది వడదెబ్బ జరిగినటువంటి వ్యక్తుల్లోని అని అంటే 105 డిగ్రీల నుంచి 107 ఎంతకు తగ్గించే ప్రయత్నం చేయాలి అని అడిగినప్పుడు 101 నుంచి 102 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు మనం తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా డిహైడ్రేషన్, వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తికి లవణాలతో కూడినటువంటి నీటిని అధికంగా అందించాలి. అదేవిధంగా వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తి
లేదా అగ్ని కొలిమిలోని పనిచేసేటటువంటి వ్యక్తులు, అదేవిధంగా వేడి అంటే ఉష్ణోగ్రత అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలోని పనిచేసేటటువంటి వ్యక్తులకు శరీరం అనేటటువంటిది దాదాపుగా పొంకర్ల రూపంలో పోవడం జరుగుతుంది, లేదా ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోవడాన్ని ఏమంటారంటే వేడి కోఫ్ అంటం జరుగుతుంది. వేడి కోఫ్, వేడి ప్రాంతాల్లోని పనిచేస్తున్నటువంటి వ్యక్తి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోవడాన్ని వేడి కోఫ్ అంటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అది వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తి వేడి కారణంగా శరీరం అధిక ఉష్ణోగ్రత వల్ల నీర్చుకొని పోయి, అదేవిధంగా కండరాలని దగ్గరికి రాబడి ఆ ఉన్నటువంటి వ్యక్తి కొంకర్లు అంటే కాళ్ళు చేతులు పీక్కొని పోవడం అని అంటాం, అటువంటివి దగ్గరగా రావడాన్ని ఏమంటారంటే వేడి కొంకర్లు అనేటటువంటి మాటను ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ వడదెబ్బ అధికంగా సంభవించేటటువంటిది స్త్రీలలోని, పురుషులలోని, మరియు ఆడ మరియు మగ మరియు పైవన్నీ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వడదెబ్బకు అధికంగా గురయ్యేటటువంటి వ్యక్తులు మగవారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉష్ణోగ్రత ఇంపార్టెంట్, అదేవిధంగా ఎంత తగ్గించాలి అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. దీన్ని సన్ స్ట్రోక్ అని కూడా అనడం జరుగుతుంది, వడదెబ్బ. ఓకేనండి, రైట్. నెక్స్ట్ పాము కాటు. చూడండి, పాము కాటు, తేలు కాటు కూడా ఇవ్వడం జరిగింది. తేలు కాటు వేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తేలు కాటు వేసినప్పుడు ఆ వ్యక్తికి ఇవ్వబడేటటువంటిది లేదా తేలు కాటు చికిత్సలోని వాడేటటువంటిది ఏమిటి అని అంటే టార్టారిక్ యాసిడ్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. తేలు కాటుకు వాడేటటువంటిది టార్టారిక్ యాసిడ్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. తేలు కాటులో ఉపయోగించేటటువంటి ఇంజెక్షన్ లేదా తేలు కాటు కోసం ఉపయోగించేటటువంటి తేలు కాటును నివారించడం కోసం లేదా తేలు కాటు వేసినటువంటి వ్యక్తికి ఉపయోగించేటటువంటిది టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ స్నేక్ బైట్. పాము కాటు గుర్తుపెట్టుకోవాలి. స్నేక్ బైట్ ముందుగా పాములోని రకాలు అంటే సాధారణంగా భారతదేశంలోని కనిపించేటటువంటి పాము జాతులు ఏవి అని అంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నాగుపాము, తాచుపాము, కట్లపాము, అట్లాగే ఇక్కడ వైఫర్, రస్సెల్స్ వైఫర్ అంటే రక్త పింజర, అదేవిధంగా వివిధ రకాలైన పాములు ఇవ్వడం జరిగింది. అట్లాగే వీటితో పాటు సముద్రపు పాములు కూడా ఉండటం జరిగింది, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కానీ భారతదేశంలో కనిపించేటటువంటి సాధారణంగా కనిపించేటటువంటి పాములు ఏవి అంటే తాచుపాము, దాని యొక్క శాస్త్రీయ నామం నాజా. ఇక్కడ మీరు ఇది ఎగ్జాంపుల్ ఎక్కడ చదువుతారు అంటే ఆల్రెడీ మనం చదువుతాం, ఇంటర్మీడియట్లో చదువుతాం. నాజా జాతి ప్రజాతి ఒకే రకమైనటువంటి పేర్లను కలిగి ఉండేటటువంటి దాన్ని టౌటాలమీ అని అంటారు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తాచుపాము దాని యొక్క శాస్త్రీయ నామం నాజా. నాగుపాము ఒపియోఫాగస్ హెన్నా అనేటటువంటిది నాగుపాము యొక్క శాస్త్రీయ నామం. కట్లపాము బంగారికస్ సెల్యూరియస్. బంగారికస్లోని వివిధ జాతులు అనేటటువంటివి ఉండడం జరిగింది. బంగారికస్లోని వివిధ జాతులు అనేటటువంటి ఉండడం జరిగింది. ఓకేనా, కానీ బంగారికస్ అనేటటువంటి గుర్తుపెట్టుకుంటుంది. వైఫర్, సర్కల్ వైఫర్ అనేటటువంటి దాంట్లోనే ఎకెనిస్ కార్డేటా అనేటటువంటి పాము. రస్సెల్స్ వైఫర్, అదేవిధంగా రస్సెల్స్ వైఫర్ అంటే వైఫర్ రస్సెలే అనేటటువంటి సైంటిఫిక్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పాము కాటు సాధారణంగా విషము లేనటువంటి పాము కాటు వేసినప్పుడు అక్కడ యు ఆకారపు గాడి పట్టడం జరుగుతుంది. ఈ క్రింది వానిలోని విషము లేనటువంటి పాము కరిచినప్పుడు ఏ రకమైనటువంటి ఘాటును గమనిస్తాం అంటే యు ఆకారపు ఘాటు. అదే విషము కలిగిన పాము కాటు వేసినప్పుడు 1 లేదా 2 ఘాట్లను మనం గమనించడం జరుగుతాము. కోరఘాట్లు అంటే విషసర్పం యొక్క కోరఘాట్లు ఎన్ని అని అంటే 2 అని గుర్తుపెట్టుకోవాలి. విషం లేని పాములు కాటు వేసినప్పుడు అక్కడ మనకి కనిపించేటటువంటి ఏ రకమైన ఆకారపు ఘాట్లు కనిపిస్తాయి అంటే యు ఆకారం అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. పాము కరిచినప్పుడు ఉన్నటువంటి విష పదార్థాన్ని టాక్సిన్స్ అంటం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాము కాటు వేసినప్పుడు ఈ విష పదార్థం అనేటటువంటిది ఏ వ్యవస్థ పైన పనిచేస్తుంది అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. కొన్ని పాముల యొక్క విషం కండర వ్యవస్థ పైన పనిచేస్తుంది, దాన్నే మనం ఏమంటారు అంటే మయోటాక్సిన్స్ అంటారు. వ్యవస్థను క్షీణింపజేసి కండర వ్యవస్థను నాశనం చేసి విష పదార్థాన్ని ఏమంటారంటే మయోటాక్సిన్స్ అంటం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ మయోటాక్సిన్స్ ఏమిటి అనేటువంటి చూద్దాం. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి విష పదార్థాలు నాడీ వ్యవస్థ పైన పనిచేయడం జరుగుతుంది. అలా నాడీ వ్యవస్థను నాశనం చేసేటటువంటి పాముల యొక్క విషయం అంటే తాచు పాములు మరియు కట్ల పాములు గుర్తుపెట్టుకోవాలి.
న్యూరోటాక్సిన్స్ అంటారు నాడీ వ్యవస్థ పైన పనిచేసేటటువంటి విష పదార్థాన్ని. ఏ పాము కాటు యొక్క విషం అయితే నాడీ కణాల పైన లేదా నాడీ వ్యవస్థను డ్యామేజ్ చేస్తుందో, నాడీ వ్యవస్థ పైన ప్రభావితం చూపుతుందో దాన్ని ఏమంటారు అంటే న్యూరోటాక్సిన్స్ అంటారు. న్యూరో అంటే మనకు తెలుసు నర్వ్స్, ఓకేనా? రైట్. ఏ పాము యొక్క విషం నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది అంటే తాచు పాము మరియు అట్ల పాము. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి కనురెప్పలు మూయడం, సరిగా నడవలేకపోవడం, ఆపస్మారక స్థితిలోకి వెళ్ళడం వంటివి జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఈ పాము కాటుకు గురైనాడు. కట్లపాము, అట్లాగే రస్సెల్స్ వైపర్ అంటే రక్త పింజర, లేదా అదేవిధంగా ఇంకొక పాము ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ వ్యక్తిని కాటు వేసినటువంటి పాము తాచుపాము లేదా కట్లపాము. ఆ వ్యక్తి ఏ రకమైన టాక్సిన్స్ ప్రభావానికి గురయ్యాడు అంటే న్యూరోటాక్సిన్ ప్రభావానికి. ఆ వ్యక్తిలోని క్షీణించబడుతున్నటువంటి లేదా నాశనం చేయబడుతున్నటువంటి వ్యవస్థ ఏది అంటే నాడీ వ్యవస్థ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హీమోటాక్సిన్, హీమో అనగానే మనకు తెలుసు రెడ్ బ్లడ్ సెల్స్ అని, హీమోసైట్స్ అని అంటాం. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రక్త వ్యవస్థకి సంబంధించినవి. అదేవిధంగా ఆర్బీసీ పగిలిపోవడం, ఆర్బీసీ విచ్ఛిన్నం కావడం వంటివి ఏ టాక్సిన్లు అయితే ఆర్బీసీని విచ్ఛిన్నం చేస్తాయో, ఆర్బీసీ ఎర్ర రక్త కణాలను పగలగొడతాయో, విచ్ఛిన్నం చేస్తాయో అటువంటి టాక్సిన్స్ ఏమంటారు అంటే హీమోటాక్సిన్స్ అంటారు, లేదా హీమోలైటిక్ టాక్సిన్స్ అంటారు. హీమోలైటిక్ అంటే ఎర్ర రక్త కణాలను పగలగొట్టడం, హీమోలైటిక్ టాక్సిన్స్ అంటారు. దీనికి రక్త పింజర అంటే రస్సెల్స్ వైఫర్ ఆర్ వైఫర్ రస్లే, రస్సెల్స్ వైఫర్ అనేటటువంటివి రక్త పింజర్లు కాటు వేసినప్పుడు ఈ హీమోటాక్సిన్ అనేటటువంటి హీమోలైసిస్ జరగడం జరుగుతుంది. హీమోలైసిస్ అంటే ఎర్ర రక్త కణాలని విచ్ఛిన్నం కాబడతాయి. ఓకేనండి, రైట్. ఈ 3 రకాలైనటువంటి టాక్సిన్స్ మనకు కనిపించడం జరుగుతుంది. న్యూరోటాక్సిన్స్, మయోటాక్సిన్స్, అట్లాగే హీమోటాక్సిన్స్. సముద్రపు గుర్తుపెట్టుకోవాలి, సముద్రపు పాములు కలిసినప్పుడు మయోటాక్సిన్స్, అదేవిధంగా తాచు పాములు కలిసినప్పుడు న్యూరోటాక్సిన్, రస్సెల్స్ వైఫర్ అంటే రక్త పింజర కలిసినప్పుడు హీమోలైటిక్ అంటే ఏ రకమైనటువంటి పాము కరిచిందో తెలిసినప్పుడు ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ లేదా యాంటీటాక్సిన్ ఏది అని అంటే యాంటీవీనం అనేటటువంటి ఇంజెక్షన్ లేదా యాంటీవీనం అనేటటువంటి యాంటీటాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఒక రైతు రాత్రి వేళలోని పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అతను పాము కాటుకు గురైనాడు, కానీ ఆ వ్యక్తి ఏ పాము కరిచిందో గుర్తించలేదు. ఆ వ్యక్తికి ఇవ్వబడేటటువంటి ఇంజెక్షన్ లేదా ఆ వ్యక్తి ఎటువంటి ఇంజెక్షన్ డాక్టర్ గారు ఇస్తారు అని అంటే పాలివీనం. అంటే పాము గుర్తించబడినప్పుడు, కాటు వేయబడినటువంటి వ్యక్తి పామును గుర్తించబడనప్పుడు ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ యాంటీవీనం అనేటటువంటి పాలివీనం అనేటటువంటిది. పామును చూసినప్పుడు అంటే ఏ పామో తెలిసినప్పుడు యాంటీవీనం ఇవ్వడం జరుగుతుంది, ఏ పామో తెలియనప్పుడు పాలివీనం అనేటటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. పాము కాటు వేసినప్పుడు ఆ గాయానికి ఎన్ని సెంటీమీటర్ల దూరంలోని కట్టు వేయాలి, గాయానికి ఎన్ని సెంటీమీటర్ల దూరంలో కట్టు వేయాలి, అది ఎటువైపు కట్టు వేయాలి అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. అంటే పాము కాటుకు గురైనటువంటి వ్యక్తిని రక్త ప్రసరణ అంటే గుండె వైపుకు వెళుతున్నటువంటి రక్త ప్రసరణను ఆపడం కోసం, గుండె వైపు ప్రవాహాన్ని అడ్డుకోవడం కోసం వేసేటటువంటి కట్టును లేదా కట్టేటటువంటి కట్టుని ఏమంటారు అని అంటే టోర్నికెట్ అంటం జరుగుతుంది. టోర్నికెట్ అంటం జరుగుతుంది. మరి గాయానికి ఎంత దూరంలోని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, గాయానికి ఎంత దూరంలోని మనం కట్టు బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే 5 సెంటీమీటర్ల దూరంలోని గాయాన్ని ఆ కట్టుని ఏమంటారు అని అంటే టోర్నికెట్. ఎంత దూరంలో అంటే 5 సెంటీమీటర్ల దూరంలోని. ఏ దిశగా కట్టు కట్టాలంటే గుండె వైపుకు వెళ్ళేటటువంటి రక్త ప్రసరణ అడ్డుకునే దిశగా కట్టు కట్టడం జరగాలి. మరి భారతదేశంలోని సంవత్సరానికి సుమారుగా 15,000 మంది పాము కాటుతో మరణిస్తున్నారు అడిగేటటువంటి అవకాశం ఉన్న ప్రశ్న. భారతదేశంలోని పాము కాటుకి గురి అయి మరణించేటటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత అంటే 15,000 మందిగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదేవిధంగా భారతదేశంలోని అతిపెద్ద సర్పాల పార్క్ ఎక్కడ ఉంది అని అంటే చెన్నై గిండి ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. చెన్నైలోని గిండి ప్రాంతంలో ఉండటం జరిగింది. రైట్.
ఇది పాము కాటుకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చేయవలసినటువంటి ప్రథమ చికిత్స. రైట్. కాలిన గాయ తీవ్రతను బట్టి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కాలిన గాయం యొక్క తీవ్రతను బట్టి, కాల్పులు లేదా ప్రమాద యొక్క తీవ్రతను బట్టి కాలడాన్ని 3 రకాలుగా విభజించారు. ఒకటి ప్రైమరీ, రెండవది సెకండరీ, మూడవది టెర్షరీ. ప్రాథమిక మరియు తృతీయ కాలడం లేదా కాల్చబడడం అనే 3 రకాలుగా విభజించారు. కాలుటను 3 రకాలుగా విభజించారు. ఒకటి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రైమరీలోని చర్మం యొక్క పై పొర మాత్రమే లేదా చర్మం మాత్రమే డ్యామేజ్ కావడం జరుగుతుంది. సెకండరీలోని చర్మము లోపల వరకు, అంటే ఇక్కడ పై చర్మము మాత్రమే, ఒక వ్యక్తి పై చర్మం మాత్రమే గాయపడినప్పుడు ఆ రకమైనటువంటి కాలుటను ఏమంటారు? ప్రైమరీ. చర్మం లోపలి భాగం వరకు వెళ్ళి కాలితే దాన్ని సెకండరీ. అదేవిధంగా చర్మము మరియు కండరాలు డ్యామేజ్ జరిగితే దాన్నే ఏమంటారు అని అంటే టెర్షరీ అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రసాయనాలతోని అంటే సాధారణంగా ల్యాబొరేటరీలోని ఏదేని రసాయనం వల్ల కాలడం జరిగితే దాన్ని మొట్టమొదటగా ఈ క్రింది వాటితో శుభ్రం చేయాలి అన్నమాట. మొట్టమొదటగా ఏ రసాయనంతోని కాలడం ఏర్పడినా దాన్ని నీటితోని శుభ్రం చేయాలి. రెండవ, క్షారాలతోని గాయాలు ఏర్పడినప్పుడు లేదా చర్మం కాలినప్పుడు దాన్ని వెనిగర్తోని ట్రీట్ చేయాలి. దానిపైన వెనిగర్తోని శుద్ధి చేయాలి. క్షారాలు, వెనిగర్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆమ్లాలు అంటే యాసిడ్స్తోని, ఒకవేళ యాసిడ్ అనేటటువంటి ఈ క్రింది వాళ్ళు ఒక విద్యార్థి పైన ప్రయోగాలు చేస్తున్నప్పుడు యాసిడ్ మీద పడటం జరిగింది లేదా యాసిడ్ చేతి మీద పడటం జరిగింది. ఆ విద్యార్థిని ఈ క్రింది వానితోని ఏ రకమైన రసాయనంతో ఆ గాయాన్ని శుభ్రం చేయాలి లేదా ఏ రసాయనాన్ని ఉపయోగించి గాయాన్ని కడగాలి అంటే సోడియం బైకార్బోనేట్ అనేటటువంటి అంటే వంట సోడాను ఉపయోగించాలి. ఆమ్లాలతోని కాల్పులు ఏర్పడినప్పుడు లేదా ఆమ్లాలతోని కాలడం జరిగినప్పుడు లేదా ఒక వ్యక్తి పైన ఆమ్లం అంటే యాసిడ్స్ మీద పడ్డప్పుడు ఉపయోగించాల్సినటువంటి రసాయనం ఏది అని అంటే సోడియం బైకార్బోనేట్, వంట సోడా అని గుర్తుపెట్టుకోవాలి. సోడియం బైకార్బోనేట్ ఇది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ నీటిలో మునిగినప్పుడు ఉన్నటువంటి సాధారణంగా ట్రీట్మెంట్ ఏంటి అంటే నీటి నుంచి బయటకు తీసుకొని రావాలి. అదేవిధంగా ఆ వ్యక్తికి కృత్రిమ శ్వాసన అందించాలి. మరి నీటిలో మునిగినప్పుడు ఆ వ్యక్తికి ఎన్నిసార్లు కృత్రిమ ఉచ్ఛ్వాస నిశ్వాస అందించాలి అంటే 16 నుంచి 18 సార్లు అందించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీటిలో మునిగినటువంటి వ్యక్తిని వెల్లెలకల మరియు బోర్ల తిప్పి గురకుహరంలోకి చేరినటువంటి లేదా శ్వాసలోకి చేరినటువంటి నీటిని బయటకు తీసే ప్రయత్నం చేయాలి. ఒకటి, ఆ వ్యక్తికి కృత్రిమ శ్వాసను అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసను ఇవ్వాలి అంటే 16 నుంచి 18 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసను ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ ఎముకల విరుపు. చూడండి, ఎముకల విరగటం అంటే సాధారణంగా మూసి ఉండే ఎముకల విరుపును ఏమంటారు అంటే సాధారణ ఎముకల విరుపు లేదా సామాన్య ఎముకల విరుపు. అంటే ఎముక విరిగి పైన చర్మం ఎటువంటి డ్యామేజ్ కానటువంటి ఎముకల విరుపుని సామాన్య ఎముకల విరుపు అంటారు. గాయం పైకి కనిపించదు. రెండవది, ఎముకలు విరిగి గాయం పైకి కనిపిస్తే ఈ రకమైన ఎముకల విరుపును ఓపెన్ ఎముకల విరుపు లేదా ఓపెన్ విరుపు అని అంటారు. అదేవిధంగా ఎముకల విరుపు వలన కాలేయము, మెదడు, రక్తనాళాలు, ప్లీహం వంటివి డ్యామేజ్ జరిగినప్పుడు, అవి కూడా గాయపడ్డప్పుడు ఆ రకమైన ఎముకల విరుపును జటిలమైన ఎముకల విరుపు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎముకల విరిగి ఒక ఎముక మరొక ఎముకలోనికి దూసుకొని వెళ్ళినప్పుడు, అంటే ఒక ఎముక కొన మరొక ఎముక కొనలోనికి వెళ్ళినప్పుడు దానిని ఏమంటారు అంటే తాకిడి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఎముకల విరుపు అంటారు. ఎముకలు విరిగి ఒక కొన మరొక కొనలోకి వెళ్ళినప్పుడు తాకిడి ప్రభావం ఎక్కువగా ఉన్న ఎముకల విరుపు అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇట్లాగే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకే ఎముక పలుచోట్ల విరిగినప్పుడు విఖండన ఎముకల విరుపు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. విఖండన ఎముకల విరుపు అంటే ఒకే ఎముక పలుచోట్ల విరగడం. జటిలమైన ఎముకల విరుపు,
ఎముకల విరుపుతో పాటు కాలేయము, మెదడు, రక్తనాళాలు డ్యామేజ్ అయితే జటిలమైన ఎముకల విరుపు అంటారు. ఎముకల విరుపు గాయం బయటకి కనిపిస్తే ఓపెన్ టైప్ ఎముకల విరుపు అంటారు. వెముక ఇరిగి ఎటువంటి గాయం పైకి కనిపించకపోతే దాన్ని సామాన్య ఎముకల విరుపు అంటారు. లేదా చిన్న పిల్లలలోని ఎముకల విరుపు జరిగితే దాన్ని లేత ఎముకల విరుపు లేదా బెండ్ అయితే లేత ఎముకల విరుపు అంటారు. ఇది ప్రథమ చికిత్సల గురించినటువంటి సమాచారం. దయచేసి అన్ని గుర్తుపెట్టిన ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఏమైనా మిస్ చేసే టాపిక్స్ లేదా మనం ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తే దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి, నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.